అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో కొమరవెల్లి మల్లన్న స్వామి టెంపుల్ గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను. తెలంగాణలోని ప్రముఖమైన దేవస్థానాల్లో ఈ కొమరవెల్లి మల్లన్న స్వామి టెంపుల్ ఒకటి. ఇక్కడ మల్లన్న స్వామికి బండారి అంటే చాలా ఇష్టం. బండారి అంటే పసుపు పిరికిళ్లతోని స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు. అందుకే ఈ కొమరవెల్లి మల్లన్న స్వామిని బండారి మల్లన్న అని కూడా అంటారు. ఈ కొమరవెల్లి మల్లన్న స్వామి టెంపుల్ హైదరాబాద్ నుంచి 90 కిలోమీటర్లు ఉంటుంది. రింగ్ రోడ్ పైనుంచి వస్తే షామీర్పేట్ దగ్గర ఎగ్జిట్ తీసుకోవాలి. హైదరాబాద్ నుంచి సిద్దిపేట్ లేదా కరీంనగర్ వెళ్లే రూట్ మధ్యలో ఈ కొమరవెల్లి మల్లన్న స్వామి కమాన్ వస్తుంది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. కరీంనగర్కి హైదరాబాద్కి సరిగ్గా మధ్యలో ఉంటుంది ఈ కమాన్. మీరు బస్కి వస్తే కనుక ఈ కమాన్ దగ్గర దిగితే ఇక్కడ నుంచి ఆటోలు తీసుకొని లోపలికి రావచ్చు. ఈ కొమరవెల్లి టెంపుల్ తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో ఉంది. కమాన్ నుంచి టెంపుల్కి వెళ్ళే మార్గం మధ్యలో భక్తులు స్నానాలు చేసుకొని టెంపుల్కి అయితే వెళ్తుంటారు. మేము కూడా ఇక్కడ ఆగి స్నానాలు చేసుకొని టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇప్పుడైతే కొమరవెల్లి మల్లన్న స్వామి టెంపుల్ దగ్గర వరకు అయితే వచ్చేస్తున్నాము. సో ఇది దాటిన తర్వాత మనకి రైట్ సైడ్లో వెహికల్స్ పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది. ఇక్కడికి వచ్చే భక్తులు చాలామంది రాత్రి నిద్ర చేస్తారు. ఇక్కడ వసతి గృహాలు అయితే అవైలబుల్ ఉన్నాయి. 500 or 600 కాస్ట్ ఉంటుంది పర్ డేకి. సో ఇక్కడ కొంచెం ముందుకు నడుచుకొని వస్తే ఇక్కడ నుంచి టెంపుల్ కనిపిస్తుంది. చూడండి, ఇదే టెంపుల్ వెనకాల సూదిమాన్ గుండు కూడా కనిపిస్తుంది ఇక్కడ నుండి. ఈ మల్లన్న స్వామికి ఎక్కడా లేని విధంగా పంచముగ్గులతో పట్నం వేస్తారు. కోరిన కోరికలు తీర్చే ఈ కొమరవెల్లి మల్లన్నకు పంచముగ్గుల పట్నం వేసి కుండ బోనంలు చేసి గండ దీపాలు పెడితే వాళ్ళ యొక్క కష్టాలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఈ కొమరవెల్లి మల్లన్న స్వామికి బుధవారం మరియు ఆదివారం ఎక్కువగా భక్తులు వస్తుంటారు. మేము ఆదివారం వచ్చాము. భక్తులైతే ఎక్కువగానే ఉన్నారు మేము వచ్చినప్పుడు. చాలామంది తెలంగాణ సైడు ఇంట్లో పట్నం వేసిన తర్వాత కానీ లేదు బోనాలు చేసుకున్న తర్వాత మళ్ళీ కొమరవెల్లికి వచ్చి కొమరవెల్లి స్వామికి ఇక్కడ పట్నం వేసి దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు. ఈ స్వామివారి పట్నాలు ఇంట్లో వేయడం అనే ఆచారం ఉన్నవాళ్ళు 5 సంవత్సరాలకు ఒకసారి కానీ 7 లేదా 9 సంవత్సరాలకు ఒకసారి వేస్తూ ఉంటారు. మరియు సంవత్సరానికి ఒకసారి ప్రతి సంవత్సరం బోనాలు చేస్తారు ఈ స్వామివారికి సట్టివారాల్లో. అంటే డిసెంబర్ నుంచి ఉగాది మధ్యలో ఇలా స్వామివారికి బోనం చేస్తారు. మేము 5 సంవత్సరాలకు ఒకసారి పట్నాలు వేస్తాము. సో దాని తర్వాత ఈ స్వామివారిని వచ్చి దర్శనం చేసుకుంటాము. ఇక్కడ గంగిరేగి చెట్టు కింద పట్నాలు వేస్తాము. మేము మొన్ననే రీసెంట్గా ఇంట్లో పట్నాలు వేసాము. అందుకోసమే ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాము మళ్ళీ దేవుని దర్శనం చేసుకుందామని. స్వయంగా ఆ శివుడే ఇక్కడ కొమరవెల్లి మల్లన్న స్వామిగా వెలిసాడంట. శ్రీశైలం నుండి మల్లికార్జున స్వామి బయలుదేరి ఇక్కడ కొమరవెల్లి కొండ పైన ఇక్కడ వెలిసాడంట. ఒకప్పుడు పశువుల కాపరి కొమరయ్య అనే యాదవుడు ఇక్కడ స్వామివారిని చూశాడంట. సాక్షాత్తు ఆ శివుడే కొమరవెల్లి మల్లన్న రూపంలో ఈ కొమరయ్యకు ఇక్కడ దర్శనం ఇచ్చాడంట. అప్పుడు ఆ కొమరయ్య స్వయంగా తన చేతులతో గొర్రెపాలు పిండి ఆ స్వామివారికి పోసాడంట. కొద్ది రోజుల తర్వాత అక్కడికి వచ్చి చూస్తే ఆ స్వామివారు లేకపోవడంతో పుట్టమన్నుతో అక్కడ ఆ స్వామివారు తనకి ఏ రూపంలో అయితే కనిపించారో అదే రూపం తీర్చిదిద్దారంట. సో ఇప్పుడైతే మనం టెంపుల్ ముందు వరకు వచ్చాము. లెఫ్ట్ సైడ్లో లగేజ్ కౌంటర్ ఉంది. కొబ్బరికాయల షాప్ ఉంది. దాని పక్కనే స్వామికి సమర్పించే కూరమీసాలు పట్టునామాలు అంటారు కదా, వెండి కూరమీసాలు ఇక్కడ దొరుకుతాయి. ఉయ్యాలలు కూడా ఉన్నాయి. రేణి చెట్టు కింద కడతారు వాటిని. అండ్ ఇక్కడే విశిష్ట దర్శనం శీఘ్ర దర్శనం టికెట్ కౌంటర్ ఉంది. శీఘ్ర దర్శనంకి అయితే 100 రూపీస్, విశిష్ట దర్శనంకి అయితే 150 రూపీస్ ఉంది. ఇప్పుడైతే టెంపుల్ లోపలికి వచ్చాము. ఇక్కడ ఫస్ట్ గంగిరేగి చెట్టు అంటే రేణి చెట్టు ఉంది. దీనికి చుట్టూ ప్రదక్షిణలు చేస్తాము. 5 కానీ 3 కానీ 9 కానీ. రేణి చెట్టుకి ముడుపులు కడతారు. అంతేకాదు మాలలు కూడా వేస్తారు. ఈ బంతిపూల మాలలు బయట 10 రూపీస్ 20 రూపీస్ అలా ఉన్నాయి దండ. సో వాటిని తీసుకొచ్చి కొంతమంది అయితే పైనుంచి ఇట్లా విసిరేస్తారు. చెట్టు పైన పడితే వాళ్ళ కోరిక తీరుతుందని వాళ్ళ నమ్మకం. అంతేకాదు ఇక్కడ ఉయ్యాలలు చిలుకలు అవి కడుతుంటారు. కనిపిస్తున్నాయి కదా ఇక్కడ చూడండి. అండ్ పసుపు పోస్తారు, బండారి పోస్తారు ఇక్కడ చెట్టుకి. ఇక్కడ మనకి బొట్టులాగా పసుపునే పెడతారు. సో ఈ టెంపుల్లోనే మనం ఎక్కువగా వాడతాము పసుపుని. సో మేమైతే 5 ప్రదక్షిణలు చేసి ఆ బంతిపూల దండని చెట్టుకు వేసాము. తర్వాత ఇక్కడ బొట్టు పెట్టించుకోవాలి. ఇక్కడ ముందు పెడుతున్నారు. సో పట్నం అనేది ఇక్కడే వేస్తాము. ఈ చెట్టు కింద ఒగ్గు వాళ్ళు ఉంటారు ఇక్కడ, వాళ్ళని పిలుచుకొని ఇక్కడ పట్నం వేయించుకోవాలి.
సో మేము ఇక్కడ పట్నం వేయించుకుంటున్నాము. సో దీని టికెట్ కాస్ట్ అయితే 150 రూపీస్. సో మేము మా చిన్నత్తమ్మ వాళ్ళు, వాళ్ళ చిన్నత్తమ్మ వాళ్ళు అందరం కలిసి వేసుకున్నాము పట్నాలు. అందుకే అందరం కలిసి వచ్చాం మళ్ళీ. ఇక్కడ స్వామివారికి పంచముగ్గులతో పట్నం వేస్తారు. పంచముగ్గులు అంటే పసుపు, చంద్రం అమ్మవారికి ఇష్టం కదా, తెల్లపిండి, కుంకుమ, తంగిడాకుతో తయారు చేసిన ఆకుపచ్చ రంగు, ఈ 5 రంగుల పిండులతో, ఈ 5 రకాల పిండులతో పట్నం వేస్తారు. పట్నానికి ముందు ఇలా తెల్లని క్లాత్ పరిచి దానిలో బియ్యం పోసి ఒక కనుము, దానిలో కుడుక, పోకలు, ఖర్జూరాలు పెట్టి అందరికీ అక్షంతలు ఇచ్చి అలా స్వామివారికి అక్షంతలు వేయిస్తారు. సో దాని తర్వాత గౌరమ్మని చేయమని చెప్పారు. సో మా చిన్నత్తమ్మ ఇక్కడ పసుపుతో గౌరమ్మని చేస్తున్నారు. గౌరమ్మని చేసి గౌరమ్మకి కుంకుమ పెట్టి తర్వాత కుడుకలో గౌరమ్మని పెడతారు. సో మళ్ళీ బియ్యం తీసేసి తెల్లని క్లాత్ని పరిచి ఇప్పుడు పచ్చ ముగ్గులు అంటే పంచ రంగుల ముగ్గులతో ఇక్కడ పట్నం వేస్తున్నారు. సో పంచముగ్గులు వేసిన తర్వాత ఇక్కడ పసుపు పోసి తర్వాత కొబ్బరికాయ పెట్టి కుంకుమ అండ్ కనుము, దాంట్లో కంకణాలు, ఇక్కడ పసుపు పైన కుడుకలో గౌరమ్మని పెట్టారు. సో ఇక్కడ పసుపుని బొట్టులాగా అందరికీ పెట్టి కంకణం కడతారు. పంచభూతాల సాక్షిగా ఇక్కడ పంచముగ్గుల పట్నం వేస్తాము. ఇక్కడ ఉన్న కుడుక రూపంలో మల్లికార్జున స్వామి కూర్చుంటారు. దాని లోపల గౌరమ్మ అమ్మవారు పసుపుతో కూర్చుంటారు. వారి కళ్యాణం ఇక్కడ పంచముగ్గులతో పట్నం వేసి చేస్తున్నామన్నట్టు. ఇక్కడ ఒగ్గరయ్య మా అందరికీ బండారి పెట్టి అంటే పసుపు బొట్టు పెట్టి అందరికీ కంకణాలు కట్టి పట్నం వేశారు. ఇక్కడ 2 చేతులు పట్నం మీద పెట్టి వత్తాలు వేస్తున్నారు అన్నట్టు. సో ఇలా 5 సార్లు చేయాలి. సో పట్నం అయిపోయిన తర్వాత ఆ కుడుక, కనుము, బియ్యం ఆ కనుముతో పాటు ఇస్తారు ఒగ్గరయ్య. సో దాన్ని పసుపు చెంపలకు పెట్టుకోవాలి, కుడుక తినాలి ఇంటికి వెళ్ళిన తర్వాత. సో పట్నం అయిన తర్వాత మా ఫ్యామిలీ అంతా కలిసి ఇక్కడ రేణి చెట్టు కింద ఫోటో తీసుకున్నాము. ఇక్కడ మేము వచ్చినప్పుడు అయితే టెంపుల్ తరపున పట్నం వేసి ఇక్కడ బోనాలు చేసి ఒగ్గు కథ అయితే చెప్తున్నారు. సో పట్నం వేసిన తర్వాత మేమైతే దర్శనానికి వెళ్ళాము. రేణి చెట్టు కింద నుంచి ఇక్కడ టెంపుల్ బయటకు వస్తే ఇక్కడ టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో ధర్మ దర్శనం, శీఘ్ర దర్శనం, విశిష్ట దర్శనం 3 దారులు అయితే ఉన్నాయి. ప్రజెంట్ ఇవి 3 ఉన్నాయి మేము వచ్చినప్పుడు. సో మేమైతే ధర్మ దర్శనమే వచ్చాము. రష్ కొంచెం ఎక్కువే ఉంది, బట్ తొందరనే అయిపోయింది దర్శనం. అయితే చాలా బాగా కనిపించాడు దేవుడు. సో ఇక్కడ దర్శనానికి వెళ్ళే దారి ఉంది కదా, దాని పక్కన ఇక్కడ ఎల్లమ్మ గుడికి వెళ్ళే దారి ఉంది స్ట్రేట్గా. అక్కడ కనిపిస్తున్న టెంపుల్ అయితే హనుమాన్ టెంపుల్. అది అక్కడ నుంచి ఇంకా కొంచెం పైకి వెళ్తే అక్కడ శివాలయం కూడా ఉంది. సూదిమాన్ గుండుకు వెళ్ళే దారి కూడా ఇదే. సో హనుమాన్ టెంపుల్ దాటిన తర్వాత ఇక్కడ శివాలయం ఉంటుంది. దాని తర్వాత అమ్మవారి టెంపుల్ ఉంటుంది, నల్ల పోచమ్మ గుడి ఉంటుంది. సో పోచమ్మ గుడి దాటిన తర్వాత రేణుకెళ్ళమ్మ గుడి వస్తుంది. ఇటు నుండి వచ్చాం మనం ఇప్పుడు. సో ఇలా వెళ్తే టెంపుల్ అక్కడ ఉంది. అండ్ ఇటు సైడ్ ఏమో వెహికల్స్ వచ్చే దారి. వెహికల్స్లో కూడా రావచ్చు ఇక్కడి పై వరకు. సో ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే ఇది రేణుకెళ్ళమ్మ గుడి. దాని తర్వాత పక్కనే సూదిమాన్ గుండు వస్తుంది. సో ఇక్కడ రేణుకెళ్ళమ్మకు కళ్ళు సమర్పిస్తారు. సో ఇక్కడ ఇలా పైకి వెళ్తే ఇక్కడ కనిపిస్తుంది రేణుకెళ్ళమ్మ గుడి. సో రేణుకెళ్ళమ్మ గుడి పక్కనే ఇలా కొత్తగా కడుతున్నారు, త్రిశూలం పెట్టి ఇక్కడ ఇంకా ఏదో కడుతున్నారు. సో ఇటు వెళ్ళే దారే సూదిమాన్ గుండికి వెళ్ళే దారి. అండ్ ఇటు రైట్ సైడ్ ఏమో రేణుకెళ్ళమ్మ గుడి. సూదిమాన్ గుండికి వెళ్ళే దారిలో బ్యాక్ సైడ్లో ఇలా ఉంది. వ్యూ పాయింట్ అయితే బాగుంది. ఇక్కడ కూర్చొని టైం స్పెండ్ చేస్తున్నారు, అంతేకాదు ఫొటోస్ కూడా తీసుకున్నారు.
ఇక్కడ పై వరకు వస్తే గనక చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ గుండ్లు జారుతుంటాయి బండలు, సో చూసుకోవాలి. పిల్లలతో కూడా వచ్చారు కొంతమంది అయితే, కానీ జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ కూర్చొని చూస్తుంటే మాత్రం విలేజ్ వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది. కుమ్రవెల్లి చుట్టూ అంతా కనిపిస్తుంది, బాగుంది. సన్సెట్ వ్యూ బాగుంది ఇక్కడ. ఈ వ్యూ నుండి ఫొటోస్ దిగుతున్నారు. అండ్ దీని పక్కనే ఇది సూదిమాన్ గుండుకి వెళ్ళే దారి. ఇక్కడ సూదిమాన్ గుండు పైన ఒక త్రిశూలం ఉంది. అది సాక్షాత్తు ఆ కొమరవెల్లి మల్లన్న స్వామి ప్రతిష్ఠించాడని నమ్ముతుంటారు. ఈ గుండు పైకి ఎక్కడానికి చాలామంది ట్రై చేస్తున్నారు, కానీ ఎక్కలేకపోతున్నారు. సో ఆ దేవుడు అనుమతిస్తేనే అది ఎక్కగలుగుతారని అయితే ఇక్కడ నమ్ముతారు. ఇప్పుడైతే కొండ కిందికి వచ్చాము. లైటింగ్స్తో అయితే ఇక్కడ చాలా కలర్ఫుల్గా ఉంది. ఇది రాతిగీరల బండి రైట్ సైడ్లో ఉంది కదా, సో అక్కడికైతే వెళ్ళాము. ఇప్పుడు ఇక్కడ రాతిగీరల బండిలో ఇక్కడ శివలింగం ఉంది. ఈ శివలింగం ఈ రాతిగీరల బండి చుట్టూ ఒక 5 ప్రదక్షిణలు చేసి లోపలికైతే వెళ్ళి దేవుడికి నమస్కారం చేసుకుంటాము. ఇక్కడ పాదుకలు కూడా ఉన్నాయి స్వామివారి. వాటిని వీపులో కొడతారు. పైన ఏమైనా గాలి సోకింది ఉంటే వదిలిపోతుందని నమ్ముతారు వాటితో కొట్టడం వల్ల. ఈ కుమరవెల్లికి వచ్చిన భక్తులు ఇక్కడికి కూడా వస్తారు. ఈ రాతిగిరిల బండి వద్దకు కూడా వచ్చి దర్శనం చేసుకొని వెళ్తారు. నైట్ టైం వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ కలర్ఫుల్గా ఉంది లైటింగ్స్తో టెంపుల్ అంతా. సో మేమైతే దర్శనం అయిన తర్వాత రూమ్కి వెళ్ళి వంట చేసుకొని తిని మళ్ళీ ఇక్కడికి వచ్చాము టెంపుల్ దగ్గరికి. టెంపుల్ ముందైతే చాలా షాప్స్ ఉన్నాయి. అలా షాపింగ్ చేసి వెళ్ళిపోయాము. ఇక్కడ కొమరవెల్లిలో మనకి సత్రాలు కూడా ఉంటాయి టెంపుల్ తరపున. అండ్ ఇక్కడ అన్నదానం కూడా ఉంటుంది, నిత్య అన్నదానం. మధ్యాహ్నం 12:30 నుంచి 2:30 వరకు ఉంటుంది. ఇదైతే టెంపుల్ సైడ్ వ్యూ. లైటింగ్స్తో చాలా కలర్ఫుల్గా ఉంది. ఇదైతే స్వర్ణగిరి పోయినట్టుగా అనిపిస్తుంది లొకేషన్ చూస్తూ ఉంటే, చాలా బాగుంది. అండ్ ఈ టెంపుల్ ముందు కూడా షాప్స్ కలర్ఫుల్గా ఉన్నాయి నైట్ టైంలో చూస్తూ ఉంటే. ఇక్కడ గుడి ముందు షాప్లో అయితే ఇక్కడ కొమరవెల్లి స్వామి విగ్రహాలు, ఎల్లమ్మ తల్లి విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి? మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.